మరి ఉమామహేశ్వర టెంపుల్ ఉన్నటువంటి బండరావిరాల్లో ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నారు, సాంస్కృతిక ప్రోగ్రాం చేస్తారు. కుమరవెత్తి మా వచ్చారు, చెప్పండి. బండరాయిరాలలో ఇవాళ మామూలుగా కాలేదు ప్రోగ్రాము, దుమ్ము దులిపినరు అందరు కళాకారులు. అట్లే గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు సహకరించారు కాబట్టి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది. బిడ్డ V3 ఛానల్లో యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఎప్పుడు బోరు కొట్టినా దుమ్ము దులిపే ప్రోగ్రామ్ మీరు ఎప్పుడు చూసిండ్రు. అంత మంచి ప్రోగ్రామ్ చూడండి, ఎంజాయ్ చేయండి, అందరు ఆనందపడండి. V3 ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు కొట్టింది, షేర్ చేయండి, లైకులు చేయండి. ఏం చెప్తున్నారు? కానీ బండరాయిరాలు ఉన్నంత ఓపిక ఎవరికి లేదా. ఈసారి కలిసి వచ్చింది, చాలా మంది పక్క నుంచి వచ్చి చాలా డబ్బులు ఇచ్చింది, అంతకి చాలా కలిసి వచ్చింది. పోయేటప్పుడు అటు రోజు దిగిన వరకు అటే, అందుకంటే ఆ పక్కే ఉన్నారు ఇచ్చిన వాళ్ళు అందరు. బాగుంటారా అందరు యథార్థంగా ఉండరా? కబడ్డీ ఆడే కట్టలున్న మొగళ్ళు. నా గురించి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు బాగోదు నాకు. ఆడున్న ఒక్కరన్న సంకలే ఇస్తా ఇగో ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ పెట్టి వచ్చిండంటే అక్కడనే తొడల నాడు వేసుకొని ఇట్లా అంటే సిద్ధవల పాటు విసిగిరంటే పుస్తమంటావు అంటున్నాడు ప్రవీణ్. ఒకసారి నువ్వు రావాలి. ఏమింది ఏమి కాదు కాదు అన్నమే తింటానవా నువ్వు? అన్నం తింటానవా ఇంకేమన్నా? నువ్వేం పెడతావు? స్పెషల్ రైస్ ఏమైనా తింటా? కాదు, భయం కాదు. ఇగో నేను ఒకటి చెప్తా, ఇగో నీకు ఒకటి చెప్పరానే. నీళ్ళల్లో రాయితే మునుగుతుంది, కట్టయితే తెలుస్తుంది, ఎందుకు చెప్పు? నీళ్ళల్లో రాయితే మునుగుతుంది, కట్టయితే తెలుస్తుంది, ఎందుకు చెప్పు? రాయేమో ఈ ప్రవీణ్ లాక్కుంటది, కట్టేనేమో ఈ ప్రవీణ్ లాక్కుంటది. ఇది ఏడేసినది వెళ్తుంది. తమ్మి నీకన్నా ఎక్కువ మింగుతాడు, ఈయన మింగుట్లో మనవయ్య 3 పొగాళ్ళు తింటాడు. నిజంగా ఏం తినోడేమో దొడ్డుగా అయిండు, అన్ని పక్కగా అయిండు. రాగానే అరుణ్ కుమార్ అన్న ఇంట్లో సరే అన్న మా పెట్టండి ఏమండి లేవండి అన్న నేనే. ఆ తాటంలో పోయి వంట రూమ్ లో పోయి ఇంత దవడాలకు వేసిన వాళ్ళు ఇవి నేనే. దవడలకు వేసిన కొమరంబాయి ఏం తిన్నాడో కానీ నువ్వైతే ఏం తినలే. నిజంగా నిజమే. ప్రవీణ్ అన్న మా అత్తని ఇట్లా హక్ చేసుకోవాలి. ఒక్కసారి కబడ్డీ ఆడిండు కదా ప్రవీణ్, ఏమైనా క్రికెట్ ఆడినావు కదా, ఈడ నాతోటి ఒక్కసారి కబడ్డీ ఆడాడు. ఇదే స్టేజ్ మీద ఇద్దరు ప్రవీణ్లను ఈ 2 సంకల్లో పెట్టి వత్తకపోతే నేను నా పేరే వద్దు బాయ్ వద్దు. అన్నా నువ్వు ఆడాలి, నువ్వు ఆడాలి తమ్ముడు మనతో కాదు, ఇలా నువ్వు ఆడాలి, దానికి పాడ నేను కట్టాలి. ఇక్కడనే కడతావా? ఇన్నే కడతానే పాడ కడతావా? అన్నా కొత్త శ్మశానం ఇది నీతోటే ఓపెనింగ్. ఏంది కొత్త శ్మశాన ఓపెనింగ్? నీతోటే. నాతోటేనా? నీతోటే. నా అక్కలుంటారు, నా చెల్లెళ్ళు, నా తమ్ముడు ఉంటారు, నా బావరుంటారు, నా భర్తలు పదిను పోకు బిడ్డ. నీ 2 తడలు నడమ పెట్టి వాడిని పెట్టి వద్దుతా. హలో అరే 2 కేజీల బొంగు బేలాలు ఒక తెల్లగుడ్డ పట్టుకొని రా. ఎవరికి రా? అరే ముసలాడు ఎక్కడ? ముసలాడు విలువడ్డయ్యా, ఈయన పని చెప్తాడు. కోరిక తీర్చప్పుడు సచ్చావు ఇచ్చిపెట్టాడు ఆయన 500 ఇచ్చిండు. ఇచ్చినా సరే నీవు రేటు తక్కువ చేసి ఇగో ఇక్కడ ఉండి మీరు ఇద్దరు నేను వస్తున్నా. ఇక చూడయ్యా బండరాయిరాళ్ళ కొమరక్క కబడ్డీ ఆడుతున్నది. ఇద్దరు ప్రవీణ్లను నేను సంకల పెట్టి వస్తకపోతే నా అయ్యకే ఉండలేదు. నిజమే. మైక్ పట్టుకొని వస్తావు, మైక్ ఇచ్చిపెట్టి వస్తావు? మైక్ పట్టుకొని వస్తా. మైక్ పట్టుకొని వస్తుంది. ఇక నీకు నేను అవసరం లేదే మా అన్నదాలు. అవునా? అన్నదాలు అన్నకు ముందు చూడు. అన్న తొడంత లేవు, అన్న తొడంత లేవు. ఇక ఇలా గుద్దిండంటే అక్కడ పడతావు, అక్కడ అవుతారా గోడ అవుతారా పడతావు. చెట్టే సరే చూస్తా. నాకు తెలిసి 2 కాళ్ళ సందులో పడితే తరకాయ కథమే. ఆక్ పాక్ కరే పాక్ కాక్ పాక్ కరే పాక్ చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం, చెట్టు మీద దయ్యం నాకేం, చెట్టు మీద దయ్యం నాకేం, చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం, చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం. నువ్వు నన్ను పట్టుకోవడం భయ్యం చెట్టు మీద దయ్యం నాకేం, చెట్టు మీద దయ్యం పల్లి ఒక్కలేదా
ఉంటే నువ్వు ఇక్కడ దొక్కిపోయినావు. ఏది దొక్కినా ఆడ దొక్కినావా? అన్న నేను నాశనం అయింది. నేను వస్తానే బొంగు పేరాలు తీసుకురా ఆయన నిజంగానే పెట్టుకోదరా. హలో 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 సరే సరే ఏంద్రా అంటే ఇవాళ మంచి వారం కాదంట, రేపు పొద్దున తీయాలి కాబట్టి అది చల్లగుంటానికి కేసి పెట్టదే మన పవేను ఓడిపోయిన ఆయన ఒప్పుకోను. ఆయన పోతే నేను ఆడతాడు, నేను ఆడతా బిడ్డ తీసి కొడతారా? ఆడున్న ఆ పవీన్ ఉన్న ధైర్యంతో ఆయన నేను ఆడతా. ఓ నీ నేను ఆడతా. చెరుకు తోటలో చాటాడు బియ్యం లగేజ్ అంటే లడ్డుందా? అరే లడ్డుందా? అరే లడ్డుందా? అరే లడ్డుందా? తీయనే నీకు లడ్డుందా? అరే లడ్డుందా? అరే లడ్డుందా? అరే లడ్డుందా? ఇది ఆట అంటే ఈ ఆటలు వారు సత్తిగా ఉండవారా గుల్లి ఉండవా? ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. పెట్టాయా ఏం చేస్తున్నావు అక్క? చెప్పు ఏంది అక్క? నా లొక్క అని ఓ శివరాత్రికి తీసుకో. ఓ లొక్క 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 ముచ్చుకోకమ్మా. నువ్వు ఎంత పద్ధతివో ఎంత మహా ఇదో అదో ఇదో లక్ష్మమ్మ సుభద్ర సునీత అని అందరు అనుకుంటారు. ఎన్నడలేని పేరు సుభద్రేవతిరా యాండది అని ఒకమాన చూస్తా. మీ యారాల సంతే మా యారాలకు సంతి కూడా వచ్చిందా? మీ మరిది రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నడు? అయ్యో నీకు తెలియదా? పాలు దాయి పలిచిండు నా పక్క మరే పాలు దాయి పలిచిండమ్మా నా పవిన్ గారు. నేనేం చేసిండ మీకు తెలియదు? ఆ ఊతందరికి తెలుసు కదా నాయన. ఒకనాడు నా మామ వచ్చాడు, తప్పుంటే నన్ను చెప్పు తీసుకొని కొట్టురు బిడ్డ. తప్పు నాది ఉంటే చెప్తా మీకు. నెత్తి కట్టుకోవే ఇరవస్తున్నావు దయం లేక చుట్టనా? ఇగో వాయమ్మా ఒకనాడు వచ్చిండు బిడ్డ. వచ్చి బయటికి వెళ్ళి వచ్చిండు. వచ్చినాక తానం చేస్తాడు. అమ్మో నాయమ్మ తానం చేస్తుంటే ఉడుకుడుకు నీళ్ళు పెట్టిన బిడ్డ. ఉడుకుడుకు నీళ్ళు పెట్టే పావేను నీ దొడ దగ్గర ఉడుకుడుకు నీళ్ళు పెట్టినాక తానం చేసాడు. తానం చేసినాక బువ్వ ఆకలి అవుతున్నది అన్నాడు. బువ్వ పెట్టారా? బువ్వ పెట్టినాక నాయమ్మ ఎన్నడు వండుకొని నా మా పట్టపగలు సాపే అన్నాడమ్మో. నాయమ్మ పట్టపగలు సాపేసిన పడుకున్నాడు. పడుకున్నాక కాళ్ళు నొప్పి చేస్తున్నాయి. కాళ్ళు విసుకున్నాడమ్మా. నాయమ్మ కాలు విసికినరా? కాలు విసికిన నాయన కాలు విసికిన మామయ్య చేస్తున్నాయి. చేతులు విసుకున్నాడమ్మో. నాయమ్మ చేతులు విసికినమ్మో. నాయమ్మ గొంతు నొప్పి చేస్తున్నది. గొంతు విసుకున్నాడమ్మో. నాయమ్మ గొంతు విసికినమ్మో. నాయమ్మ గొంతు విసికిన పడుకున్నాడు. పెట్టి తల్లి నా మామ చెప్తే చేసిన తప్ప నాదేం తప్పలేదు. చూసినారా? నీ అసలు ఊరుకొక్కతుంటే మా వాళ్ళు ఉండరు, అత్తలు ఉండరు. ఎంత పత్తిత్తు పెద్దక్క ఇట్లా చేసేది. పెద్దక్క నిన్న సంసారం చేసింది. నువ్వు చేస్తున్నావు మామ చింతలతో ఇట్లా మొమ్మగాని కొడుతుండే. నువ్వు కొట్టాను అదే సర్పంచ్ అనడా? రేపటి తినాలా? ఏమమ్మ కుమరమ్మ మామ చెప్పినా తినాలి. ఈ పొద్దు రేపు కోడాలి అంటే చింతలతోటి మొగలను మామలను కొట్టుకుంటే పోతున్నారు. ఎందుకంటే ఆడలు ఎక్కడిరా చెల్లె తెలియదా? సర్పంచ్ సార్ మీ ఊళ్ళకి ఇట్లాంటి చేస్తారా కోడళ్ళు? ఎవరు చేస్తారా? అట్లాంటి పంచాయతీలు ఉంటుంది. ఎంటుంటాడు ఆయన. అవునా? నీ అసలు గయ్యాలతో పెట్టుకోరే. మామని చంపింది గొంతు విసుకోవాలంట. గొంతు విసికిందట. నీది విసుకోవద్దు. నావేం తీసుకుంటారా? ఇదే సర్పంచ్ పంచాయతీ తెంపాక చూసిన తెంపిండు. ఏం పంచాయతీ తెంపిండు? అవి తెంపిండు. నీది తెంపలేదు కదా? ఏంటి పంచాయతీ ఏడిపోతుండే పక్కడా అక్క ఏడికిరా? ఓ అక్క చిన్న డౌట్. ఏడికిరా? ఏడుకని మాత్రం ఏడు వచ్చి పోతున్నాడు. ఏడిపోతున్నావు నువ్వు? ఏడిపోతున్నావు? ఉంటే మరి నా పేరు పోతుంది. నీ పాయింట్లో తొండలు ఇడుస్తా. తొండెత్తే భయపడతానికి ఉండదనుకున్నారా? కొట్లాడతాయి. పనికి మాలిందా? పెద్ద నేను అంత పత్తిత్తు ఇంత పత్తింతు ఓ మోగన్ సంసారం తయారు చేసిన యారాళ్ళకి చేసిన బాలం రొట్టెలు కొట్టి ఆడదానికి ఏం తింటావు అని చెప్పు. నువ్వు అర్థమైన ఆడదాను కాబట్టి సర్పంచ్ పంచాయతీ ఈ పంచాయతీ
దింపిండు. ఇగో ఆడ ప్రవీణ్ ఉన్నాడు కదా, అట్లాంటి వాడు దొరికేది ఉండే బిడ్డ నిన్ను ఏం కొట్టకుండా మీద పడి ఇట్లా దొరికితే అయిపోయేది. అవునా? పట ఇరిగేది బొక్కలు. నువ్వు మొగనికి ఎన్ని రోజులు సంసారం చేసావు అది చెప్పు. 3 దినాలు చేసిన. ఏ ఆడమ్మ 3 దినాలు సంసారం చేసేది? ఒకనాడు లగ్గమైంది, ఒకనాడేమో మా అమ్మగారి ఇక్కడ పందికొమ్మ తీసినాం, ఒకనాడేమో మా తయారి ఇక్కడ పందికొమ్మ తీసినాం. ఏమైంది దానికి? దొడికెట్టింది ఆమె అట్లా తిరుగుతాడు. బావని పట్టుకొస్తుంది కానీ ఎందుకు అట్లా తిరుగుతున్నాడు? నీకు దొడ్డికే పెట్టింది నాకు తెలుసు. చెప్పు. డాక్టర్ కూడా ఉన్నాడు దవాఖానకు వెళ్తురా నీ చెవుల్లో సీన్వాడా. ఆయమన్నా ఆడదాన్ని పెట్టి మొగలికి సంసారం చేయవా? మొగడు ఆడ నిలబడి చూస్తాంటే నిన్ను ఎత్తకపోతే నేను బొందరగడలు పెడితే నీ తాడు తెప్పి చెట్టు మీద ఎత్తే నీ ఇగ్గు బిగ్గు ఏంటని వేసేస్తాను. ఆగు. కాదు, ఏమైంది? బాగా పడి ఏడుతాడు. ఎంతమంది బావలు ఉంటారు బండరాయి రాళ్ళ మూల ముసలకి? ఏం పనిచేదా ఇక? మరి కాదు, పింఛన్ వస్తున్నది, తింటున్నారు, మరి ఎట్లా అవుతున్నది? ఏమైతున్నది? రాత్రి మిటమిట అంటాను. బండరాయి రాళ్ళ సోరలకి లేని ఇది ముసలకి ఎందుకయ్యా? ముసలోళ్ళకే ఉంటా. ఇక్కడ ఊతంతా సప్పుడు చేయకుండా లేరా? అయిపోయి చలికాలం కదా చల్లగా ఉంటుందిలే కానీ ముసలోడు కదా కొద్దిగా వేడి మీద ఉన్నాడు. మా బావ. బావ అంటావు వరుస తప్పినాడు రా నువ్వు. ఓ ఆయమన్నా ఆడదానా 3 రోజులు సంసారం చేసింది. పోతే నీ లెక్క బండరాయిలకు బాగానే రాని చిల్లు తింది. బండరాయి రాళ్ళకు మంగళ బావా నచ్చింది అక్క. అమ్మో నీ సిగ్గు శృంగాల నీకు ఈ వయసు లేదా? ఆ వయసులోనే ఊపట్లాడి తుడిపట్లాడుతుంది. ఏమన్నా చెప్తావా అక్కకి? అమ్మో నీ నాకు చిలకనవ్వే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పోలే. చెప్తాను చెప్పు. ఏంటి? ఐ లవ్ యూ అన్నాడు. నేను ఓ కూడా పోను. అన్ని ఆయన కాదా? ఆయన కావాల్సింది కూడా అదే. నువ్వు పోతానంటే ఆయన ఐ లవ్ యూ అంటాడు. రేపు ఇవాళ పోయి షూటింగ్ చేసుకొని వచ్చి రేపు పొద్దుగాల ఇదే సర్పంచ్ తోటి, ఇదే వార్డు మెంబర్ తోటి, ఇదే పెద్ద మందులతోటి, ఇదే యూత్ తోటి నేను ఇదే నీళ్ళ ట్యాంక్ కింద నేను పంచాయతీ పెట్టకపోతే నీవు నా పేరే కుమరక్క కాదు. నువ్వేమనుకున్నావు? నువ్వు పంచాయతీ పెడితే మేము ఓడిపోతాం అనుకున్నా? పెద్ద మనుషులందరూ మారోకే ఉన్నారు. ఏమన్నా లేరా? అదో భయపడతావు. పెద్ద మంది ఉంటే ఈ ఊతంతా నాకే ఉండదు. ఊతంతా నాకే ఉండదు. యూత్ అయితే నాకైతే వీళ్ళందరూ నాకేదే ఉన్నారు. కళ్ళు బయలుగా మీ ఏడుండరు వాళ్ళు. బాబా ఇంకేమన్నా చెప్తావా? పోతే ఇగో ఏమన్నాడు కదా, పోతే నువ్వే పోతే కానీ ఒక మూతి మీద ముద్దు పెట్టి పోరాదు అన్నమాట. నీకేమన్నా బుద్ధి ఉండదా? తెల్లారుజాము నా నోట్లకెళ్ళి గబ్బాసన వస్తున్నది. నువ్వు సమంతగా నీ నోట్ల నుంచి లేదు, నా సెంటు వాసనే వస్తుంది. పెట్టరాదు బాబా. నువ్వు పెట్టు. పెడితేనే బాగా పెట్టదు. నీకు ఎట్లా కోసిన తిరగలేదు. మీరు ఎట్లా నీకు కోసి ఇస్తామని నువ్వు అనుకుంటున్నావు. పశువులగడ్డాక చేస్తావు. 500 మనిషి మంచోడేనమ్మా. 500 ఇస్తానట. ఇంకేం కావాలి? నువ్వు పవీరు నేను చెప్తున్నా, నా ఇలువ తీయకు నువ్వు చెప్తున్నా. నీకు ఉన్నదా? మరి అప్పటించాలి నాకు లేదు చేయడు వాడరా. గొడ్డే లేడు తాడేసుకున్నావే నువ్వు బాగానే. అయ్యో లేనోడు లేక ఇస్తే ఉన్నోడు ఉండేడ్చానంట. తన సల్లగా పడితే చాలు. ఎవడు వాడా? వాడిని నిష్పెట్టి ఎప్పుడు తెచ్చాడు కదా. ఎందుకురా ఓరి సంగతి తెలియదా? నువ్వు రోగల పడిన అనుకున్నా నాకేమి చెరగొట్టి చెర్ల పడేసి వచ్చింది. ఇడున్న పెద్ద మంది నిజంగా అనుకుంటారు నాయన. నేనంటే అబద్ధం. ఆయన అబద్ధం ఆడతావా? నేను నా మొగాన్ని తీసుకొని పోయి చేతి వేస్తున్నా. నువ్వు లొట్టపీసి చెట్టాల దాక్కొని చూసినావా? అప్పుడు ఆయన నానే కూర్చున్నాడట. రా బిడ్డ. బావా అయితే లేదు. పోతే పోతే కానీ ఇస్తావా? అక్కకేమన్నా షాంపూ వాడతావే? ఏ షాంపూ వాడతావు? అది వాడకండి ఇంట్లో అన్ని ప్లేస్ వాడతాడంటే ఏం చూస్తున్నావు కింద నా కొడుకు? చలికాలం కదా ఏసీ పెట్టిండు. చూస్తాను గాలి బాగానే అంటారు. యూత్ అంతా మా సైడ్ ఏమంటారే? ఫ్యాన్స్ అసోసియేషన్
నా బిడ్డ పిల్లగాలు, నా కొడుకు పిల్లలు, నా మనమలు, నా అందరు రావాలి. అందరు అంటావు కానీ పాప అక్కడ ఉన్నాయి నా మొగుడు అంటే అయిపోతుంది కదా. ఒక మాట ఎదిగే వచ్చిన శిఖాకు ఒక మాట ఆయన నా మొగుడు అంటే అయిపోయి నీవు ఆడికెళ్ళి పల్లిగుడ్లు చేసుకొని చూస్తే ఎవరు నీ దిక్కు చూడరు. పళ్ళు ఎల్లబెట్టి చూస్తే నువ్వు అనుకుంటాను కట్టె మంచి కుదపంగా ఉన్నది పోయేదారులు ఒక్కడ పెడితే ఆడే నువ్వు అనుకున్నారు. ఏమైందిరా మన తప్పినాడు బాగానే ఉండడు కాదు నొప్పలేక బాగానే ఉండగా మేకపోతే గడ్డం పెడుతున్నాడు. ఇగో నాయన బండరాయిరాల మా సొంతూరు అటువంటిది. కళాకారులను ఎంత ప్రేమిస్తారంటే అంత ప్రేమిస్తారు. అందుకే ప్రతి సంవత్సరము పిలిపించి ఎంత లేట్ ఇంకెన్నిసార్లు చెప్పినా తక్కువనే. ఇంతసేపు 2 గంటల రాత్రి వరకు పిల్ల బితక వయసున్న వాళ్ళు ఎవరు కూర్చారబ్బా, ఏడైనా లేచిపోతారు. అది ఎంత మంచి ప్రోగ్రాం. కానీ ఒక 12:30 అయిందంటే ఒక్కొక్క అమ్మ కుళ్ళ చదువుకొని మెల్లగా ముడి దులుపుకుంటే లేచిపోతున్నాడు. అయిపోయింది ఆట. నా గురించి ఎందుకు నేను ఉన్నానని కూర్చుంటారులే కానీ నా గురించి ఎందుకు ఇప్పుడు. అరే ఈ ముఖం చూస్తే కుక్కలు కూడా కూర్చోరా. నేను ముఖం చూస్తే ఎదురు కాళ్ళు లేపి పోతా అంటే వద్దు వద్దు అని చెప్పిన. ఇప్పుడు పోయేదారులు ఏమైనా పోతుందో అనగబట్టాలి దాన్ని గంట కుక్క గింత బిడ్డ. మీ బండరాయిరాల ప్రజలందరికీ, వార్డు మెంబర్లకు, పెద్దలకు, యూత్కు, ముసలోళ్లకు, పిల్లలకు, జల్లలకు మీ ఆయనకు ఒక మాట చెప్పరాదు. ఇక ఏదో ముసలోడు చాదాస్తాం సరే ఒప్పుకున్నది 500 జబులు పెట్టి మరి చెప్పాలి మరి. సరే మీకు కూడా అందరికి కెమెరామెన్కు, ఆ మైకులకు, గడ్డ పైన కొడుక సతాయిత్రం అంటే అందరికి కళ్ళద్దాలి. ఆయనకు వచ్చిన కళాకారులకు, పెద్ద మనుషులకు 10,000 శరణార్థి బిడ్డ మా తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మన బండరావిరాలకి మళ్ళీ 2వ సారి కూడా మమ్మల్ని పిలిచినందుకన్నా అందరికి అంటే మాకు కూడా వెళ్ళాలని లేదు. కాకపోతే మనకి షూటింగ్స్ ఉంటాయి కాబట్టి పోయిన సంవత్సరం కూడా వెళ్ళాలని లేకుండానే ఉండి కొన్ని చోట్ల లేనంటే మేమే వెళ్ళిపోతాంటాం. ఇడ జనం అంతా ఇలా ఉంటారు. స్టేజ్ వెనక నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోతాంటాం. చిరాకులేసి వెళ్ళిపోతాను. కానీ మీ ఊరు మాత్రమే మాకు వెళ్ళబుద్ధి కాదు, ఉండబుద్ధి అవుతుంది. కానీ మాకు షూటింగ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్తాను. ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకన్నా మీ అందరికీ మరొకసారి మా నమస్కారాలు జరుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ బండరావిరాల గ్రామస్తులకు. అన్న ఇగో అందరికి ఇంకొకటి, ఇవాళ మనం చేసిన కార్యక్రమం మీకు ఎప్పుడన్నా బోరు కొడితే మన V3 మన భక్తి టీవీలో వస్తుంది. మీరు అప్పుడప్పుడు చూసి మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళా శివరాత్రికి మనం అందరం వెళ్తాం. V3 ఛానల్ మాత్రం చూడండి, ఇలా ప్రోగ్రామ్ అంతా ఉంటుంది అందులో. ఓకేనా?